యూపీఎస్సి ఎగ్జామ్ ఇది ఒక చాలా టఫ్ ఎగ్జామ్. నా జర్నీ ఏంటంటే 2018 ఏప్రిల్లో బీటెక్ అయిన తర్వాత 2018 డిసెంబర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకు గైడెన్స్ లేదు, సెల్ఫ్ ప్రిపరేషన్. 2018 స్టార్ట్ చేసిన తర్వాత 2019లో ప్రిలిమ్స్ అటెంప్ట్ చేశాను. క్రాక్ చేయలేదు, ప్రిలిమ్స్ కట్ ఆఫ్కి రీచ్ అవ్వలేదు. ప్రిపరేషన్ కూడా సరిగ్గా లేదు అండ్ స్ట్రాటజీ కూడా లేదు. ప్రిలిమ్స్ 2020 కూడా అటెంప్ట్ చేశాను, మళ్ళీ ఇక్కడ కట్ ఆఫ్కి రీచ్ అవ్వలేదు. ప్రిలిమ్స్ 2019లో సీసాట్లో మ్యాక్సిమం మార్కు సరిగ్గా గెయిన్ చేయలేదు. సో ఇంకా 2020లో చదివాము, జిఎస్లో చేయలేదు, సీసాట్లో రెండింటిలో చేయలేదు, సరిపోలే ప్రిపరేషన్. ఇంకా జాబ్ చేస్తూ 2021లో కరోనా ఉన్నా కూడా, అప్పుడు కూడా ఉంది కరోనా. 2021లో జాబ్ జాయిన్ అయ్యాను. ఇంకా జాబ్ జాయిన్ అయిన తర్వాత 2021లో అటెంప్ట్ చేయలే, ఇంకా జాబ్ పర్పస్ మీద. ఇంకా చదువుతూ సరే నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేద్దామని ఒక ఫియర్ ఉంటుంది కదా, ఇంకో అటెంప్ట్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలని. సో 2022 వచ్చింది. మళ్ళీ 22 నేను చదువుతూనే ఉన్నా, కన్సిస్టెన్సీ లేదు, నాకు అర్థమైపోయింది. సో 2022లో కూడా నేను అటెంప్ట్ చేయలే. బట్ 2023కి బాగా చదివాను. 2023లో ప్రిలిమ్స్ అటెంప్ట్ చేశాను, మ్యాక్సిమం రీచ్ అయ్యాను ప్రిలిమ్స్ దాకా. కొంచెం కట్ ఆఫ్కి కొంచెం ముందు పడిపోయాను, 20 మార్క్స్ షార్ట్లో. 2023 కూడా సో వేస్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ కంప్లీట్గా 3 అటెంప్ట్స్ పోయినాయి. 2024 బాగా చదివినా స్కిప్ చేశాం, 2025 కూడా స్కిప్ చేశాం. సో 3 అటెంప్ట్స్ చేశా ఇప్పుడు దాకా. మెయిన్ రీజన్స్ ఏంటంటే ప్రిలిమ్స్ ఇప్పటిదాకా క్రాక్ చేయకపోవడానికి కారణం సరిగ్గా కన్సిస్టెన్సీ అనేది లేదు. మనం డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటే మన మైండ్లో వాటిని కంట్రోల్ చేయలేకపోవటం, ప్లస్ కంటిన్యూస్గా జాబ్ చేయటం, ఒక్కోసారి 12 అవర్స్ అంటే మెయిన్ రీజన్ జాబ్. ఎందుకంటే అక్కడ ఎగ్జాస్ట్ అయిపోతాం. 12 అవర్స్ 10 అవర్స్ ఇలాగా మినిమం మోర్ దాన్ 10 అవర్సే నేను చేశాను. 9 అవర్స్ నుంచి 10 అవర్సే. ప్లస్ మనం సమ్టైమ్స్ హెల్త్ ఇష్యూస్ ఇలా. సో ఇవి మెయిన్ రీజన్స్. రివిజన్స్ లేకపోవటం, సరిగ్గా మార్క్స్ టెస్ట్లు ఉంటాయి కదా, వాటిని అటెంప్ట్ చేయకపోవటం. సో ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ కన్సిస్టెన్సీగా చదవకపోవటం, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మెయిన్ రీజన్. సో ఇవన్నీ మెయిన్ రీజన్స్ నేను యూపీఎస్సీని క్రాక్ చేయకపోవడానికి ఇప్పటిదాకా. సో విల్ సీ వాట్స్ ఫోల్డ్ ఇన్ ద ఫ్యూచర్.